నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆర్టీసీ ఆస్తుల్ని ప్రైవేట్ చేతుల్లోకి ఇస్తే చూస్తూ ఊరుకునేదే లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తాం. ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర సహాయక కార్యదర్శి బీటీ ఇవ్వాలి. జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఏకైక యూనియన్ ఏపీయూడబ్ల్యూజే మాత్రమే. అధ్యక్షుడు చెన్నుపాటి రాంబాబు. పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో వేంచేసి ఉన్న బండ్లమ్మ అమ్మవారి దేవాలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ప్రసిద్ధిగాంచిన పిట్టలవానిపాలెం మండలం చందోలు బగలాముఖి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి మాట్లాడారు. శ్రావణ మాసం ఆదివారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈరోజు శ్రావణ మాస ఆదివారం సందర్భంగా తెల్లవారుజామున అమ్మవారికి శ్రవణ కార్యక్రమం జరిపించి శ్రీమాత నిత్య గోత్రనామ నివేదన పథకంలో ఉన్నటువంటి సభ్యుల గోత్రనామంతో అమ్మవారికి అర్చనాది కార్యక్రమం జరుపుకుంటుంది. అలాగే విశేష కుంకుమార్చనలు, సుదూర ప్రాంతం నుండి వచ్చిన భక్తులందరూ కూడా అమ్మవారికి పాద పొంగళ్ళు, నివేదన, మొక్కుబడులు ఇవన్నీ కూడా అత్యంత వైభవపేతముగా అమ్మవారి దేవస్థానంలో జరుగుతున్నవి. అమ్మవారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం వల్ల భక్తులందరూ సకల శుభాలు చేకూరాలని చెప్పనని ఆ పరమేశ్వరుని జగన్మాతని వేడుకుంటున్నాము. మానవ దేహంలో నేత్రాలు ప్రధానమైనవని, వాటిని సంరక్షించుకోవాలని సింగరాజు చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధి పెనుమత్స సత్యనారాయణ రాజు అన్నారు. కర్లపాలెం పెద్దింటమ్మ తల్లి గుడి ఆవరణంలో పెదకాకని శంకర్ కంటి హాస్పిటల్ జిల్లా అంధత్వ నివారణ సంస్థ సహకారంతో సింగరాజు చారిటబుల్ ట్రస్ట్ వారు ఉచిత నేత్ర పరీక్షల్ని నిర్వహించారు. ఈ శిబిరంలో 200 మంది పైగా డాక్టర్ శ్వేత, డాక్టర్ తనీమా ఉచిత నేత్ర పరీక్షలు నిర్వహించారు. శుక్లాలు ఉన్న 70 మందిని నెల 22వ తేదీన వాహనంలో తీసుకెళ్లి శంకర్ నేత్ర వైద్యశాలకు తీసుకెళ్లి ఆపరేషన్లు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ పెనుమత్స లక్ష్మీ నర్సరాజు, తుమ్మల శ్రీనివాసరావు, బొమ్మన బోయిన సాంభయ్య, కర్లపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ పోలీసురావు, ఎం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. మరియు కర్లపాలెం పెద్దంటమ్మ దివ్య ఆశీస్సులతో సింగరాజు చారిటబుల్ ట్రస్ట్ వారు గత 15 సంవత్సరాల నుంచి ఉచిత కంటి వైద్య శిబిరాన్ని పెదకాకాని శంకర నేత్రాలయం వారు నిర్వహిస్తూ వస్తున్నారు. మరి అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈరోజు అనగా 17/8/1925 ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఈ కర్లపాలెం మండలం, పిట్లవారిపాలెం మండలం, బాపట్ల పరిసర గ్రామాల వారు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి కంటి పరీక్షలు నిర్వహించి క్యాట్రాక్ట్ ఆపరేషన్లు ఉచితంగా చేయించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ నుండి పెదకాకానికి బస్సులు ఏర్పాటు చేసి ఆ బస్సులో తీసుకొని వెళ్ళి ఆపరేషన్ చేసి మరలా తీసుకొని వచ్చి కర్లపాలెంలో ఉంచడం జరుగుతుంది. నెల రోజుల తర్వాత పరీక్షలు నిర్వహించి ఉచితంగా కళ్ళజోళ్ళు ఇవ్వడం జరుగుతుంది. కావున మరి ఈ కర్లపాలెం మండలంలోని వారందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకోవడం జరుగుతుంది. మరి ఈ విధంగా సింగరాజు చారిటబుల్ ట్రస్ట్ వారు మరి ఇదే విధంగా ఈ క్యాంపులు నిర్వహిస్తూ ఉండాలని గ్రామదేవత పెద్దంటమ్మ తల్లిని కోరుకుంటూ. ఉన్నత రాజకీయ విలువలకు ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి ఆట్ల బ్రహ్మానందరెడ్డి అని కేర్ మినిస్ట్రీస్ అధినేత మోపర్తి జాన్ అన్నారు. మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ అట్ల బ్రహ్మానందరెడ్డి 5వ వర్ధంతి పురస్కరించుకుని కర్లపాలెం బ్రహ్మానందరెడ్డి స్వగృహం వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి పలువురు నాయకులు, అభిమానులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మోపర్తి జాన్ మాట్లాడారు. నివాళులర్పించిన వారిలో పిట్ల వసంతారెడ్డి, చీరాల శ్రీనివాసరెడ్డి, అట్ల కోటిరెడ్డి, పెద్ద నాగరాజు, అజీం ఖాన్, తాజ్ అగ్గిరాముడు, బొద్దుకూరి విజయ, అట్ల కృష్ణారెడ్డి, భాష, అన్సార్, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాజకీయ అనుభవజ్ఞుడు, యువతకి స్ఫూర్తి ప్రదాత అయినటువంటి ఆట్ల బ్రహ్మానందరెడ్డి గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈ యొక్క కర్లపాలెం మండల కూడలిలో వారి యొక్క ప్రతిభకు నమస్కారాలు చేస్తూ వారి యొక్క అభిమాన గణం ఇక్కడ చేరుకోవడం జరిగింది. వారు
ఈ నియోజకవర్గంలో ఉన్నతమైనటువంటి రాజకీయ విలువలకు ప్రాధాన్యతనిచ్చినటువంటి యువ నాయకుడిగా ఎదిగాడు. చాలామందికి స్ఫూర్తినిచ్చాడు. వారి యొక్క అడుగుజాడల్లో మేమందరం కూడా ఉన్నాం. అనేకమైనటువంటి రాజకీయాలు మరి ఆ రోజుల్లో చేయటం అనేటువంటిది చాలా ఉన్నతంగా ఉంది. సమకాలీన నేటి కాలపు రాజకీయాలు చూస్తే పెద్దరికానికి విలువ లేకుండా ఉంది. మరి ఒక సగటు కార్యకర్తకి ప్రాముఖ్యత లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఈ రోజున చూడటం చాలా బాధాకరంగా ఉంది. ఇలాంటి సందర్భంలో వారి స్ఫూర్తితో రాబోయేటువంటి రోజుల్లో మరింతగా ఈ నియోజకవర్గానికి వెన్నుదన్నుగా ఉండి అన్ని విషయాల్లో అందరి ప్రజా శ్రేయస్సు కోరి నడిచినటువంటి వ్యక్తిగా ఆయన మా అందరికీ మార్గదర్శకుడిగా ఉన్నాడు కనుక అదే మార్గదర్శకంలో మేమందరం కూడా నడుస్తామని తెలియజేస్తూ, స్వర్గీయ ఆట్ల బ్రహ్మాందరెడ్డి గారు చనిపోయిన రోజు కనుక ఈరోజు అందరం కలిసి వారి అభిమాన పాత్రులందరూ కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఆ సందర్భంగా గుర్తు చేసుకుంటూ అలాంటి రాజకీయ నాయకుడు ఈ కర్లపల్లి బాపట్ల నియోజకవర్గం లేరని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. గత 3 సంవత్సరాల నుండి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తూ ఉన్నామని గ్రామ ఉప సర్పంచ్ ఆశా అశోక చక్రవర్తి అన్నారు. 3000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం గ్రామంలోని రాధాకృష్ణ నగర్లో కృష్ణాష్టమి పండుగ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణుని ఏకనామం ప్రత్యేక పూజలు ఉట్టికొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు నర్రావుల పున్నయ్య, బ్రహ్మయ్య, నర్ర శ్రీనివాసరావు, తోట వెంకటేశ్వర్లు, నల్లబోయిన శ్రీనివాసరావు, లీల గోపీకృష్ణ, తోట యేసురాజు తదితరులు పాల్గొన్నారు. కర్లపాలెం మండలం నల్లమోతువారి గ్రామంలో గత 3 సంవత్సరాలుగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈ సంవత్సరం 14-15 తారీఖుల్లో మా శ్రీకృష్ణుడి విగ్రహం ఏర్పాటు చేసిన దగ్గర మా ఊరు రాములవారి మందిరం దగ్గర ఏకనామం నిర్వహించాము. 16వ తారీఖు ఉట్టికొట్టే కార్యక్రమం మరియు అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరంతా ఊరేగింపు కార్యక్రమం నిర్వహించాం. ఈ రోజున మహా అన్నదాన ప్రసాద కార్యక్రమం నిర్వహించాం. దాదాపుగా 2000 మందికి అన్నదానం ఏర్పాటు చేయడం అనేది చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా అనౌన్స్మెంట్ ద్వారా తెలియపరిచాం. అందరూ వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఆ యోధుడు యదువంశ యోధుడు అంటారు, కానీ కుల మతాలకు అతీతంగా ఆయన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఏకైక యూనియన్ ఏపీయూడబ్ల్యూజే మాత్రమేనని అధ్యక్షుడు చెన్నుపాటి రాంబాబు అన్నారు. ఏపీయూడబ్ల్యూజే 69వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బాపట్ల జిల్లాలోని ఏరియా వైద్యశాలలో గల రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఏపీడబ్ల్యూజీ 69వ వార్షికోత్సవ కార్యక్రమంలో తనను భాగస్వామ్యం చేయడం ఆనందంగా ఉందని పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంబాబు అన్నారు. వర్కింగ్ జర్నలిస్టులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసీయూ కౌన్సిల్ సభ్యులు ఘట్టమనేని సురేష్, జిల్లా కార్యదర్శి గొర్ల శ్రీనివాసరావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గణేష్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు ఉప్పాలి శ్రీనివాసరావు, యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కోటి ఉమామహేశ్వరరావు, యూనియన్ కోశాధికారి నరసింహారావు, ఉపాధ్యక్షులు ధర్మవరపు దుర్గాప్రసాద్, రెడ్డి సుబ్బారావు, వెంకటేష్ గౌడ్, చంటి చైతన్య, జంగం దాసు, సురేష్, చప్పిడి వెంకట్రావు, కరీం, గోపి, యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీయూడబ్ల్యూజే ఈ యూనియన్ తరఫున దాదాపు రాష్ట్రంలో 10,000 మందికి పైగా సభ్యులు ఉన్నారు. ఈ యూనియన్ని 1957లో మానికొండ చలపతిరావు గారు 27 మంది సభ్యులతో ప్రారంభించారు. ఆయన ఆ మహానుభావుడు ఆ రోజు జర్నలిస్టుల సంక్షేమం కోసం యూనియన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ తర్వాత కాలంలో యూనియన్ రకరకాలుగా ఈ రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులకి అన్ని విధాలుగా సహాయపడింది ఏపీయూడబ్ల్యూజేనే. 1995లో చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు రాష్ట్రంలో ప్రెస్ అకాడమీని ఏర్పాటు చేసింది యూనియన్ తరఫునే. మన యూనియన్ పెద్దలు కామ్రేడ్ కె శ్రీనివాసరెడ్డి గారు ప్రెస్ అకాడమీ చైర్మన్గా మొదటిసారి బాధ్యతలు స్వీకరించారు. అదే టైంలో అదే సమయంలో రాష్ట్రంలో జర్నలిస్టులందరికీ ఫ్రీగా బస్ పాస్ అక్రిడేషన్ ఉన్న జర్నలిస్టులందరికీ బస్ పాస్ ఏపీయూడబ్ల్యూజే ఇప్పించడం జరిగింది. తర్వాత ఉండే కొద్ది మనం 10 లక్షల జర్నలిస్ట్ బీమా 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన సమయంలో 10 లక్షల రూపాయల జర్నలిస్టులకి యాక్సిడెంట్ బీమా సౌకర్యాన్ని కల్పించారు. తర్వాత జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్
స్టార్ట్ చేశారు. 5 లక్షల రూపాయలు జర్నలిస్టులకి ఏదైనా ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు ఆరోగ్య సమస్యలో జర్నలిస్టులతో పాటు జర్నలిస్ట్ కుటుంబ సభ్యులందరూ ఉపయోగించుకునే విధంగా జేహెచ్ఎస్ను ప్రారంభించడం జరిగింది. ఇవన్నీ వరుసగా ఒక్కోళ్ళు ఈ మనం యూనియన్ తరఫున పోరాడితేనే ఇవన్నీ సాధించడం జరిగింది. ఈ అన్నిటి సాధించడంలో జర్నలిస్ట్ నాయకులు, జర్నలిస్టుల బాధ్యత, వాళ్ళ కృషి ఎంతైనా ఉంది. మనం ఈ యూనియన్ తరఫున అందరం సంఘటితంగా ఉంటేనే ఇలాంటి సౌకర్యాలన్నీ సాధించగలం. ఇప్పుడు ప్రస్తుతం మనకి అక్రిడేషన్ సమస్య మీద మనం మొన్న 5వ తేదీ మనం యాజిస్ట్రేషన్ చేయడంతో 6వ తేదీ మంత్రివర్గ సమావేశంలో అక్రిడేషన్ ఇవ్వడానికి జీవో రిలీజ్ చేశారు. మనం రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ పాటుపడేది ఏపీయూడబ్ల్యూజీని, ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్. మన యూనియన్ తరఫున రాష్ట్రంలో ఉన్న నాయకులందరూ నిరంతరం జర్నలిస్టుల కోసం పాటుపడుతున్నారు. మనం కూడా జిల్లాలో అందరం సంఘటితంగా ఉండి యూనియన్ కోసం పాటుపడదాం. మొన్న మనం జిల్లాలో 50% జర్నలిస్ట్ పిల్లలకి ఫీజు రాయితీ కోసం మనం కలెక్టర్ గారితో మాట్లాడి మనం రిప్రజెంటేషన్ ఇచ్చి అనేక సార్లు కలెక్టరేట్కి వెళ్ళి ఇచ్చేసి రాయితీ ఇప్పించడం జరిగింది మన యూనియన్. అలా గత సంవత్సరం కూడా మనమే ఇప్పించాం రాయితీ జర్నలిస్ట్ పిల్లలకి. అదేవిధంగా జర్నలిస్ట్ పిల్లలకి భవిష్యత్తులో అవసరమైన కొన్ని చోట్ల తిరుపతి లాంటి జిల్లాల్లో ఇంటర్మీడియట్ చదివే పిల్లలకు కూడా ఇచ్చారు. కానీ మనం కూడా ట్రై చేద్దాం. ఇక్కడ మన జిల్లాలో కూడా జర్నలిస్ట్ పిల్లల కోసం వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం ట్రై చేద్దాం. ఇదంతా మనం సంఘటితంగా ఉంటేనే జరుగుతుంది. ఈ 69వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరి జర్నలిస్టులందరికీ శుభాకాంక్షలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆఫ్ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ వారి ఆధ్వర్యంలో 69వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈ రోజున మన బాపట్ల టౌన్ గవర్నమెంట్ హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్న రోగులందరికీ కూడా బ్రెడ్ అండ్ ఫ్రూట్స్ వీరి ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా వీరు ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున నన్ను కూడా ఈ యొక్క మంచి కార్యక్రమంలో నాకు కూడా అవకాశం కల్పించినందుకు ఏపీ ఆఫ్ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ వారు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వారికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఆర్టీసీ ఆస్తుల్ని ప్రైవేట్ చేతుల్లోకి ఇస్తే చూస్తూ ఊరుకునేదే లేదని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర సహాయక కార్యదర్శి బీటీ వలి హెచ్చరించారు. బాపట్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గవర్నమెంట్ పెన్షనర్స్ బిల్డింగ్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర సహాయక కార్యదర్శి బీటీ వలి ప్రభుత్వం ఆర్టీసీ స్థలాన్ని షాపింగ్ మాల్కు కేటాయిస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 130ను వెంటనే రద్దు చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళన కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆర్టీసీ ఆస్తుల్ని కాపాడుకోవడం కోసం అన్ని సంఘాలు ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ప్రజా రవాణా సంస్థ ఆస్తుల్ని ప్రైవేటు వ్యాపార సంస్థలకు దారదత్తం చేయడం అంగీకారయోగ్యం కాదని బీటీ వలి స్పష్టం చేశారు. విజయవాడ నగర నడిబొడ్డున ఉన్న గవర్నపేట డిపోలు, పాత బస్టాండ్ చెందిన 4 ఎకరాల స్థలం సుమారు 400 కోట్ల విలువ చేస్తుందని, ఆ స్థలాన్ని షాపింగ్ మాల్కు అప్పగించడం ప్రజల ప్రయోజనాలకు విరుద్ధమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ 2 డిపోల్లో 200 బస్సులు, 1100 మంది ఉద్యోగులు ప్రజలకు సేవలు అందిస్తున్నారన్నారు. ఈ సదుపాయాలను కాదని ప్రైవేటు వ్యాపారవేత్తలకు లబ్ధి చేకూర్చడాన్ని ప్రజలు సహించరని అన్నారు. బాపట్ల జిల్లా మాజీ కార్యదర్శి వైఎస్ రావు మాట్లాడుతూ 1959లో అప్పటి ప్రభుత్వం నిర్ణయించిన గజం 16 ధరతో సుమారు 4.60 లక్షలకు ఆర్టీసీ యాజమాన్యం ఈ భూమిని కొనుగోలు చేసిందని గుర్తు చేశారు. ఇంత విలువైన ప్రజా ఆస్తిని కొద్దిమంది వ్యాపారవేత్తల చేతుల్లోకి ఇవ్వడం చరిత్రలోనే పెద్ద తప్పిదమని అన్నారు. అదేవిధంగా బాపట్ల జిల్లా కార్యదర్శి పి కమలాకర్ రావు మాట్లాడారు. ప్రజల సౌకర్యాల కోసం ఏర్పడిన ఆర్టీసీ ఆస్తుల్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. డిపోలు, బస్టాండ్ భూములు అమ్మేస్తే రేపు ఉద్యోగుల భవిష్యత్తు, ప్రజా రవాణా సదుపాయాలే ప్రమాదంలో పడతాయన్నారు. ప్రభుత్వం తక్షణమే జీవో నంబర్ 130ను రద్దు చేసి ప్రజా ప్రయోజనాలు కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. నెల్లూరు జోనల్ మహిళా నాయకురాలు పి రజని మాట్లాడారు. మహిళా ఉద్యోగుల సిబ్బంది కూడా ఈ పోరాటంలో చురుగ్గా పాల్గొంటారని స్పష్టం చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల భవిష్యత్తు, మహిళా సిబ్బంది భద్రత ఈ ఆస్తులపై ఆధారపడి ఉందన్నారు. కాబట్టి ప్రభుత్వం మహిళల స్వరాన్ని కూడా వినాలన్నారు. లాభాల కోసం ప్రజా రవాణా ఆస్తుల్ని తాకరాదని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు. ఈ రోజున రాష్ట్ర కమిటీ పిలుపు ఏదైతే ఉందో ఆ పిలుపులో భాగంగా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా జిల్లా హెడ్ క్వార్టర్లో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎంప్లాయీస్ యూనియన్ ఈ పత్రికా ప్రకటన ప్రెస్ మీట్కి ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో అయితే వచ్చేసి 5వ తారీఖున, 9వ తారీఖున, 13వ తారీఖున, అట్లనే 17వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఈ ప్రెస్ మీట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున బాపట్ల జిల్లా కేంద్రంగా ఇక్కడ ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది.
ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 137 ఏదైతే తీసుకొచ్చిందో ఆ 137 జీవోను రద్దు చేయాలని, 137 జీవోలో ఏమైతే ఉందంటే విజయవాడ గవర్నర్పేటలో 1 and 2 డిపోలు మరియు పాత బస్టాండు 4 ఎకరాల 15 సెంట్లని ఏదైతే లూలు మహల్ అభివృద్ధి పేరుతోటి లూలు మహల్ అనే ప్రైవేటు వ్యక్తులకి అప్పచెప్పడం గురించి మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వంకి మేము వ్యతిరేకం కాదు, కానీ ఆర్టీసీ ఆస్తులను ఈ రకంగా అందరికీ ప్రైవేట్ వ్యక్తులకి ధారాదత్తం చేసుకుంటా పోతే ఆర్టీసీ నిర్వీర్యం అయిపోతుందనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఆర్టీసీ కార్మికులుగా, ఆర్టీసీ వర్కర్లుగా మరి ఆర్టీసీని అభివృద్ధి చేయడం ఎంత బాధ్యత ఉందో, ప్రజలకు సర్వీస్ చేయడం ఎంత బాధ్యత ఉందో, అలాగే ఆర్టీసీ ఆస్తులను కూడా కాపాడుకోవాల్సిన అవసరం మా బహిష్కంధాల మీద ఉందని చెప్పి మేము భావిస్తూ మరి సంవత్సరాలు బీఓటీ స్కీమ్ కింద లీజులు తీసుకోవడం జరిగింది. 33 సంవత్సరాల తర్వాత మళ్ళా ఆస్తుల్ని ఆర్టీసీకి అప్పచెప్పాల్సిన అవసరం ఉంది, కానీ వాళ్ళకి ధారాదత్తం చేసే పరిస్థితి లేదు. ఆ విధంగా జరిగే పరిస్థితి ఏమైనా వస్తే మేము చేతులు ముడుచుకొని కూర్చోము. మా ఆస్తులు మేము కాపాడుకోవడానికి ఎంత దూరమైనా ప్రయాణిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అన్ని సంఘాలలో కలుపుకొని, అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని మా ఆస్తులు మేము కాపాడుకోవడానికి, ప్రజలకి చెరువుగా ఎక్కువగా ప్రజా సౌకర్యానికి అందించడానికి ఆర్టీసీని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటాము. ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిన జీవోలన్నీ కూడా, వాళ్ళు ఇచ్చిన ప్రతి పథకాన్ని కూడా ఈ మరి స్త్రీ శక్తి పథకం కూడా పెట్టారు. మరి ఎక్కువగా ఆ పథకం మన ఆర్టీసీ మీద దాని మీద ఉన్నప్పుడు మీకు మంచి గవర్నమెంట్కి మంచి పేరు తేవాలంటే మరి మా ఆస్తులు తీసుకుంటే ఉపయోగమే ఉంది. మాకు గవర్నమెంట్ ఇంకా ఇవ్వాల్సిన చాలా ఉన్నాయి. అవన్నీ కూడా డిఏలు కానీ మరి పే స్కేల్స్ ఇంతవరకు చేయలేదు. 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు కార్మికులకు ₹1 ఇచ్చిన పరిస్థితి అయితే లేదు. మరి మీ ద్వారా కూడా వాళ్ళకి తెలియపరుస్తున్నాం గవర్నమెంట్కి, ఎక్కువగా మాకు రావాల్సిన అన్ని బకాయిలు కానీ ఏదైతే ఈ 137 జీవోను రద్దు చేయకపోతే ఖచ్చితంగా రాష్ట్రం అంతా ఉద్యమించే ఆలోచనతో మా రాష్ట్ర కమిటీ పిలిపించినా కూడా జిల్లా మొత్తం, బాపట్ల జిల్లా మొత్తం అన్ని మా రాష్ట్ర కమిటీకి అనుగుణంగా నడుస్తామని. ఆర్టీసీ ట్రైనింగ్ కళాశాలని హెచ్సిఎల్ కంపెనీకి ఇచ్చింది. అదే కాలంలో ఈ ప్రభుత్వమే ఈ గవర్నర్పేట 1, 2 డిపోలకు సంబంధించినటువంటి 35 సెంట్ల భూమిని ఒక మున్సిపల్ పార్క్కి ఇచ్చారు. అదేవిధంగా విజయవాడ బస్టాండ్కి సంబంధించినటువంటి స్థలం ఏదైతే ఉందో దాన్ని కృష్ణలంక పోలీస్ స్టేషన్కి ఇవ్వటం జరిగింది. అలా అతి విలువైన ఆర్టీసీ స్థలాలను ఈ విధంగా బడా కార్పొరేటర్లకి లీజుకి ఇచ్చుకుంటా పోతే ఇప్పుడు ఆర్టీసీ మనుగడ ఏంటి? అతి విలువైన స్థలాలన్నీ అసలు ప్రభుత్వం అనేది పెరుగుతున్నటువంటి ఈ ప్రజా రవాణాకి అనుగుణంగా స్థలాలను కేటాయించి కొత్త బస్సులు ఏర్పాటు చేసి కొత్త బస్టాండ్లు కట్టించి ప్రజలకి రవాణా సంస్థ ఆరోగ్యం అలాగే ప్రజా రవాణా సంస్థ కూడా ప్రజలకు ముఖ్యం కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఇంకా పెంచి స్థలాలను ఇంకా అదుపు చేసి పెంచి వాళ్ళకి మాకు ఇవ్వాల్సింది పోయి మా దగ్గర ఉన్నటువంటి విలువైన భూముల్ని, విలువైన స్థలాల్ని బడా కార్పొరేట్ సంస్థలకు అతి చౌకగా ఇవ్వటం అనేదాన్ని మేము ఎంప్లాయీస్ యూనియన్గా ఖండిస్తున్నాము. విజయవాడ నడిబొడ్డున గవర్నర్పేట 2 డిపో ప్లస్ పక్కన ఉన్నటువంటి పాత బస్టాండ్, ఈ 4 ఎకరాల 15 సెంట్లు మొత్తం కూడా 99 సంవత్సరాలకు లులు అనేటటువంటి కమ్యూనిస్ట్ పార్టీ, ఏఐటీసీ వాళ్ళు, ప్రజా సంఘాలను కూడా మహాధర్నా నిర్వహించడం జరిగింది. దీనిలో ప్రధానం ఏంటని చెప్పినంటే ఇది 99 పైసలకే ఇచ్చినట్టుగా ఒక వార్తలు స్ప్రెడ్ అయ్యాయి. తర్వాత దీని మీద మళ్ళీ కోర్టు కేసులు నడిచినాయి. మరి ప్రజా సంఘాలు వాళ్ళు వేశారు, తెలుసు. వేసిన దాని వల్ల దీన్ని ఏం చేశారంటే ఇండస్ట్రియల్ ఏపీఐఐసి ఉంది సంస్థ, పారిశ్రామిక సంస్థ, ఈ స్థలాన్ని దానిలోకి ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ ద్వారా లీజుకి ఇచ్చినట్టుగా ఈ 137 సర్క్యులర్లో ఉంది క్లియర్గా. మరి ఆ విధంగా ఏం చేశారంటే 137 సర్క్యులర్ తీసుకొచ్చారు. కోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ 137 సర్క్యులర్ తీసుకొచ్చి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. ఈ లులు అనేటటువంటి సంస్థ ఇది భారతీయుడు స్థాపించినటువంటిది. యూసఫ్ అలీ ఖాన్ అని చెప్పినని భారతీయుడే. అయితే ఇతర దేశాల్లో షాపింగ్ మాల్స్, హోటల్స్, ఇలాంటి రెస్టారెంట్లు, ఇవన్నీ సూపర్ మార్కెట్ లాంటివి ఎన్ని డెవలప్ చేసుకుంటూ వస్తున్నాడు. అది దానివల్ల అతనికి ఉపయోగమే తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి ఉపయోగం. మరి ఆర్టీసీ సంస్థను తీసేసి గత ప్రభుత్వం కూడా ఇట్లా చేసింది. గత ప్రభుత్వం గన్నవరంలో ఉన్నటువంటి డ్రైవింగ్ స్కూల్ని 29 ఎకరాలు వేరే వాళ్ళకి అప్పచెప్పేశారు. ఈ ప్రభుత్వం 14-19 మధ్య 2017లో ఒకసారి ప్రయత్నం చేస్తే ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు అన్నీ కూడా వ్యతిరేకించి అప్పుడు అపోజ్ చేసిన ధర్మంలో వాళ్ళు ఏం చేశారంటే అప్పుడు ఆపేశారు ఈ కార్యక్రమాన్ని.
దీని జోలికి రాలేదు. తర్వాత మళ్ళీ గత ప్రభుత్వంలో అక్కడ డ్రైవింగ్ స్కూల్ అప్పచెప్పేశారు. ఈ ప్రభుత్వంలో అటు వైజాగ్ దగ్గర కానీ ఇక్కడ కానీ ఇట్లా ఎకరాలు ఇసి మనోడిగా ఇబ్బంది అయింది. మరి ఆర్టీసీ డెవలప్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆర్టీసీ డెవలప్ అవ్వాలంటే ఆర్టీసీకి ఉన్నటువంటి ఖాళీ స్థలాలు మొత్తం కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఆర్టీసీకి నష్టం చేయడం తప్పితే లాభం చేసే పరిస్థితి లేదు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సంచార అర్థ సంచార విముక్త జాతుల విముక్తి దినోత్సవం ఈ నెల 30వ తేదీ విజయవాడలోని ది వెన్యూ ఫంక్షన్ హాల్లో నిర్వహించడం జరుగుతోందని భారతీయ జనతా పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు కె బంగారు బాబు అన్నారు. బాపట్ల పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. జిల్లాలోని సంచార జాతులకు చెందిన ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. భారతీయ జనతా పార్టీ సంచార జాతులకు గుర్తింపు తీసుకొస్తుందన్నారు. చరిత్ర మర్చిన ఆధునిక సమాజానికి గతాన్ని గుర్తు చేస్తూ భవిష్యత్తు నిర్మిస్తూ భారతీయ మూలాలను గుర్తు చేస్తున్న సమూహం సంచార సమాజం వారి యొక్క త్యాగాలు స్ఫూర్తి భారతీయ జనతా పార్టీ తెలియజేస్తుందని తెలిపారు. భారతీయ జనతా పార్టీ బాపట్ల జిల్లా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు స్ఫూర్తి కార్యక్రమం జిల్లా ఇన్ఛార్జ్ కోకిలగడ్డ శ్రీనివాసరావు మాట్లాడారు. 60 వరకు సంచార జాతులు ఉన్నాయని సందర్భంగా ఆయన గుర్తు చేశారు. విజయవాడలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఆధ్వర్యంలో జరగబోయే స్ఫూర్తి కార్యక్రమంలో అధిక సంఖ్యలో సంచార జాతులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ బాపట్ల జిల్లా మాజీ అధ్యక్షులు వై లక్ష్మీనారాయణ, రామకృష్ణ, మామిడి రమేష్, పట్టణ పార్టీ అధ్యక్షులు బాల నారాయణ, కొండారెడ్డి, అనిల్, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సంచార అర్ధ సంచార జాతులు ఈ యొక్క భారతదేశానికి స్వతంత్ర మహాసంగ్రామంలో ఈ దేశం స్వతంత్రం సాధించడానికి ముఖ్య వారధులుగా ఉన్నారు. కానీ దురదృష్టం ఏదైతే భారతదేశం వచ్చిన తర్వాత మనకు ఏర్పడిన ప్రభుత్వం వీరందరినీ కూడా మరి దూరంగా పెట్టి వాళ్ళ అభివృద్ధికి కానీ వాళ్ళ చదువుకు కానీ వాళ్ళ డెవలప్మెంట్ గురించి కానీ ఆలోచించుకోకుండా 70 సంవత్సరాలు వాళ్ళందరినీ కూడా సంచార జాతులు అర్ధ సంచార జాతులు అంటే ఏదో కూలి కోసమో పూట పోసుకోవడం కోసమో ఆ వృత్తులు చేసుకున్నారనే ధోరణిలోనే ఉంచింది. వాళ్ళల్లో స్ఫూర్తిని నింపి సంచార జాతులు అంటే వీరందరూ కూడా భారతదేశానికి మూల పురుషులు. ఎందుకంటే మన ఋషులు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆది శంకరాచార్యులు వారు మరి కేరళ నుంచి ఉత్తరప్రదేశ్ దాకా సంచరిస్తూ సమాజాన్ని మేల్కొల్పుతూ అందరిలో చైతన్యాన్ని నింపుతూ మరి అందరినీ కూడా ఈ భారతదేశ ధర్మాన్ని నెలకొల్పుతున్నటువంటి ఆది శంకరాచార్యులు కూడా సంచారం చేస్తూనే ఉన్నారు. అట్లానే ఈ అర్ధ సంచార జాతులందరూ కూడా గౌరవంగా తలెత్తుకొని బతకాలి, ఆర్థికంగా ఎదగాలి, మరి విద్యాపరంగా వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో ముందుకు రావాలనే సద్భావంతో డిఎన్టీ డెవలప్మెంట్ కమిషన్ ఒకటి ఏర్పాటు చేసి కేంద్రం నరేంద్ర మోదీ గారి సారథ్యంలో మరి ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సంచార జాతులను మేల్కొల్పే ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని మాకు ఇవ్వటం, మరి ఆ కార్యక్రమానికి స్ఫూర్తి అని నామకరణం చేసి మరి ఈ విధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి సంచార సోదరుల గృహాలకు మేము వెళ్ళి వాళ్ళందరినీ కూడా ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించి వారి యొక్క కళలు ఈ సమాజానికి ఇంకా ఉపయోగపడాలి, ఈ కళల ద్వారా భారతదేశం గొప్పతనం భవిష్యత్ తరాలకు తెలియాలి, సంస్కృతి సాంప్రదాయాలు కనుమరుగైపోయిన నాడు మానవ మనుగడగే ప్రమాదం, మన దేశం ఇన్ని కోట్ల సంవత్సరాలైనా సరే ఈ ధర్మం, మన ఆచారాలు, మన పద్ధతులు, మన సాంప్రదాయాలు, మన కుటుంబ వ్యవస్థ ఇవన్నీ నిలబడటానికి ప్రధాన కారణం ఇవే అని చెప్పేటువంటి కార్యక్రమాన్ని స్ఫూర్తి కార్యక్రమం ద్వారా మనం తీసుకువెళ్ళటం చాలా ఆనందంగా ఉంది. దానికి మరి భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా సంయుక్తంగా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం. అట్లానే బాపట్ల జిల్లాలో కూడా ప్రతి అసెంబ్లీలో కూడా మేము ఈ యొక్క కార్యక్రమానికి ఇన్ఛార్జీలుగా వేసుకొని మన జిల్లాలో ఉన్నటువంటి ప్రతి సంచార జాతుల ఇళ్లకు మేము వెళ్ళి వాళ్ళకి ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశాన్ని, ఈ కార్యక్రమం యొక్క లక్ష్యాన్ని తెలియజేసి మన జిల్లా నుంచి కూడా ఎక్కువ మంది సంచార జాతులు ఆ యొక్క కార్యక్రమానికి అటెండ్ అయ్యేలాగా మేము చూస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు స్ఫూర్తి అనే ఒక కార్యక్రమం ద్వారా మన రాష్ట్ర అధ్యక్షులు వారు పివిఎన్ మాధవ్ గారు వీరందరినీ ఏకతాటి మీదకి ఒక సమావేశ మందిరానికి చేర్చి వీరిని గుర్తించి ఈ కార్యక్రమం ఆల్రెడీ మన కేంద్ర ప్రభుత్వం వీరికి పద్మ అవార్డులు ప్రకటించడం ద్వారా ఎప్పుడో ప్రారంభించాం. అది ఈ స్ఫూర్తి కార్యక్రమం ద్వారా మన రాష్ట్రంలో రేపు 30వ తేదీన జరిగే సమావేశం ద్వారా మరింత బలోపేతంగా ఈ వర్గాలన్నింటినీ కలుపుకుపోయే విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి సూచించబడినటువంటి ఈ కార్యక్రమానికి మన బాపట్ల జిల్లా నుంచి అత్యధికంగా పిలవకపోయినా తెలిస్తే ఆ కార్యక్రమానికి హాజరయ్యే విధంగా అందరూ సమాయత్తం అవ్వాలని
ఈ పత్రికా ముఖంగా. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత 1952లో కాంగ్రెస్ సరిగా వీళ్ళు పట్టించుకోకుండా 1952 ఆగస్టు 31వ తేదీన వీళ్ళ పైన ఉన్నటువంటి క్రిమినల్స్ అనేది ముద్ర ఏదైతే ఉందో అది తీసేస్తూ ఆ రోజున ఒక ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆగస్టు 31వ తేదీన విముక్త దివస్ అంటే విముక్త దివస్ అని చెప్పేసి ప్రతి సంవత్సరం జరుగుతూ వస్తుంది. ఆ జీవో అయితే తీసుకొచ్చారు, కానీ వాళ్ళకి ప్రభుత్వం వైపు నుంచి కూడా ఎలాంటి గుర్తింపు కానీ ఎలాంటి సహకారం కానీ గత కాంగ్రెస్ ప్రభుత్వంలో జరగలేదు. అయితే బీజేపీ గవర్నమెంట్ వచ్చాక వీళ్ళకి ముఖ్యంగా ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే వీళ్ళ వృత్తిపరంగా సంచారం, అంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్తారు. సంచార జాతులు ఏంటంటే ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళి వాళ్ళు పని చేసుకొని మళ్ళీ ఇంకో అలాంటిది సంచారం. అర్ధ సంచారం ఏంటంటే వీరు ఒక ప్రదేశంలో ఒక 3 నెలల్లో 2 నెలల్లో ఉండి అక్కడ వాళ్ళ కళలను ప్రదర్శించి, ఎక్కువగా కళాకారులు వీళ్ళు ఉంటారు. ఇక్కడ ప్రదర్శించి 3 నెలలు ఉండి మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళి అక్కడ 3 నెలలు 2 నెలలు వాళ్ళ కళలను ప్రదర్శించి అలా తిరుగుతూనే ఉంటారు. వీళ్ళల్లో ముఖ్యంగా వీళ్ళకి వచ్చిన సమస్యలు ఏంటంటే రేషన్ కార్డులు ఒక దగ్గర ఉంటేనే తీసుకునే పరిస్థితి. వీళ్ళేమో సంచారం అనేది వీళ్ళు చేస్తూ ఉంటారు. వీళ్ళకి అది ఆ ఇబ్బంది నుంచి పోగొట్టాలని చెప్పేసి బీజేపీ మొదటిసారిగా ఎక్కడైనా రేషన్ తీసుకునేటువంటి ప్రతి 1 నేషన్ 1 రేషన్ అనేది తీసుకురావడం ముఖ్యంగా చేసింది వీళ్ళ గురించి. ఇలాగా సీడ్ అనే పథకం కావచ్చు. ఇంకోటి ఇప్పుడు ఏం చేశారంటే వీళ్ళు అసలు ఎక్కడెక్కడ ఉన్నారు ఏంటి అనేది వీళ్ళ జనాభా యొక్క ఇది సరిగా రికార్డ్స్లో లేదు. దీనికోసం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వం అప్పచెప్పింది. మీరు ఏ రాష్ట్రాల్లో ఎంతమంది సంచారయాత్రులు ఉన్నారు, ఎలా ఉన్నారు ఏంటి, వీళ్ళందరి యొక్క ఇది వీళ్ళందరికీ తగిన గౌరవం గుర్తింపు తీసుకురావాలని చెప్పేసి మన రాష్ట్రంలో కూడా మాధవ్ గారు ఒక స్ఫూర్తి అనేటువంటి కార్యక్రమం తీసుకొని రేపు 31వ తారీఖు వీరు విముక్త దివస్ జరుపుకుంటారు. దానికంటే ఒక రోజు ముందు భారతీయ జనతా పార్టీ మాధవ్ గారి ఆధ్వర్యంలో విజయవాడ వెన్యూ కన్వెన్షన్లో భారీగా వీళ్ళందరితోటి ఏవైతే కళాకారులు వాళ్ళ ముఖ్య నాయకులు వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి రాష్ట్రం నలుమూలల నుంచి వారికి తగిన విధంగా గుర్తింపు తెచ్చే విధంగా వారి సమస్యల గురించి తెలుసుకొని ఆ సమస్యల పైన భారతీయ జనతా పార్టీ వాళ్ళ తరపున నిలబడి పోరాటం చేయాలని ఒక కార్యక్రమం తీసుకున్నాం. అందులో భాగంగా 30వ తారీఖు చేస్తున్నటువంటి విజయవాడలో జరగబోయే కార్యక్రమానికి మన జిల్లా నుంచి కూడా అట్లాంటి కళాకారులందరినీ కూడా తీసుకెళ్ళి వాళ్ళకి తగిన విధంగా గుర్తింపు తెచ్చే విధంగా వారి సమస్యలు తెలుపుకునే ఒక ప్లాట్ఫామ్ని ఆ రోజు అక్కడ ఉంది. కాబట్టి వీళ్ళందరినీ కూడా అందులో భాగస్వాములు చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ రోజున మీ మీడియా ముఖ్యంగా అట్లాంటి వారందరికీ ఈ విషయాన్ని తెలియజేయాలి. విముక్తి దినోత్సవానికి సంబంధించి 30వ తేదీ ఈ నెల 30వ తేదీ విజయవాడలో ఒక భారీ బహిరంగ సభ జరగబోతున్నది. ఆ భారీ బహిరంగ సభకు మన జిల్లా నుంచి ఎక్కువ మొత్తంలో ఈ సంచార జాతులకు సంబంధించిన వారిని గుర్తించి వాళ్ళ నాయకులను కుల నాయకులను అందరినీ కలిసి వ్యక్తిగతంగా వాళ్ళని ఈ సమావేశానికి తీసుకువెళ్ళటానికి జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ కొండముది బంగారుబాబు గారి ఆధ్వర్యంలో మేమందరం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి కృతనిశ్చయంతో ఈ సమావేశం ద్వారా సంచార జాతులకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కళ్ళు నాయకులు అందరినీ మేము పేరున ఈ బహిరంగ సభకు రావలసిందిగా, తద్వారా భారతీయ జనతా పార్టీకి మరియు మీ అభ్యున్నతి కోరుకునేటువంటి పార్టీకి అండదండలుగా మీ వంతు సహాయ సహకారాలు అందించవలసిందిగా ఈ పత్రికా ముఖంగా మీ అందరినీ ప్రార్థిస్తున్నాను. జై హింద్. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయడానికి మరి జిల్లా అధ్యక్షులు శ్రీ కొండమూది బంగారుబాబు గారి సహకారంతో జిల్లా మొత్తం తిరిగి ఏదైతే 30వ తారీఖు ఈ కార్యక్రమం విజయవాడలో జరుగుతూ ఉందో దానికి ఈ బాపట్ల నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ సంచార జాతులు కానీ బీసీలు కానీ ఈ ఉప కులాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరినీ కూడా సమాయత్తం చేసి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా ఈ బాపట్ల నియోజకవర్గంలో ఉన్న అందరినీ కూడా కోరుకుంటూ ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హార్ట్
ఆర్టీసీ ఆస్తుల్ని ప్రైవేట్ చేతుల్లోకి ఇస్తే చూస్తూ ఊరుకునేదే లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తాం. ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర సహాయక కార్యదర్శి బీటీ వాలి. జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఏకైక యూనియన్ ఏపీయూడబ్ల్యూజే మాత్రమే. అధ్యక్షుడు చెన్నుపాటి రాంబాబు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీసీటీ న్యూస్.